ఏ కృషి రండమ్మా. అజిత్ రెడ్డి సార్ ఇక్కడే ఉన్నారు, సార్ చూసుకుంటారు. హై స్కూల్ గర్ల్స్ కబడ్డీ టీమ్ మేనేజర్ గారు, అన్న నువ్వు రావాలే, నువ్వు రావాలా, కబడ్డీ ఆడిపిద్దాం. కబడ్డీ గర్ల్స్ కృషి హై స్కూల్ వర్సెస్ ఆక్స్ఫర్డ్ ఫస్ట్ మ్యాచ్. జెడ్పీహెచ్ఎస్ భీమ్గల్ క్రీడాకారులందరూ కూడా మైక్ ప్యాంట్ దగ్గర రిపోర్ట్ చేయాలి. JPHS Bengal girls and boys, all the players has to report it to mic point. Next match, Krushi High School versus JPHS Bengal. సిద్ధంగా ఉండాలి. క్రీడాకారులు అందరూ కూడా పీడి గారు మైక్ దగ్గరికి మరి రిపోర్ట్ చేయమంటున్నారు. గర్ల్స్ అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ JPHS Bengal. दीपज्योति परं ज्योतिः
दीपज्योति परं ज्योतिः दीपज्योति जनार्दनः दीपो हरतु मे पापं दीपज्योति नमोऽस्तुते शुभं करोतु कल्याणम् आरोग्यं सुखसम्पदः द्वेषबुद्धिविनाशाय आत्मज्योति नमोस्तुते आत्मज्योति प्रदीप చైర్పర్సన్ శ్రీమతి కన్యలత ప్రేమ సురేందర్ గారికి, హాజరైనటువంటి కమిషనర్ గారికి, మున్సిపల్ కౌన్సిలర్స్, గౌరవ సభ్యులందరికీ, కృషి పాఠశాల ప్రిన్సిపాల్ గారికి, వివిధ పాఠశాలల నుంచి హాజరైన పీఈటీ సోదరులకు, ప్రధాన ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయులందరికీ కూడా మరి సీఎం కప్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి 1 ఇయర్ పాలన పూర్తయిన సందర్భంగా ఈ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరుగుతుంది. ప్రభుత్వ ఆదేశానుసారం మనం క్రీడలు నిర్వహిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ క్రీడలు విజయవంతంగా సహాయ సహకారాలు అందించి మాకు తోడ్పాటు పడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సంవత్సరం పరిపాలన తీసిన తర్వాత ఆయన యొక్క పరిపాలన ఎట్లా ఉందని బేరీ చేసుకుంటూ మన రాష్ట్రం అంతటా సీఎం కప్ గేమ్స్ అని పోటీలకు మా మున్సిపల్ తరఫున వచ్చినటువంటి కమిషనర్ గారికి, నాతోటి కౌన్సిలర్లు లక్ష్మణ్ గారు, సిహెచ్ గంగాన గారు, లింగన్న గారు, సతీష్ గారు, మా కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు జేజే నరసయ్య గారు, అనంతరావు గారు, సతీష్ గారు, ఎంఈఓ గారు, మరి కృషి స్కూల్ ప్రిన్సిపల్ గారు, ఈ నిర్వహిస్తున్నటువంటి పీఈటీలందరికీ కూడా పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఈ కార్యక్రమం పీఈటీ గారు నన్ను సంప్రదించినప్పుడు తప్పకుండా మనం చేపడదాం. ఈ ప్రతిష్టాత్మకంగా మన సీఎం గారు తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మనం భీమ్గల్ టౌన్లో పెట్టుకోవాలా, ఒకటే పెడదామని అన్నారు ఫస్ట్ ఊరని, కాక టౌన్ కూడా మనం ఖచ్చితంగా పెట్టుకుందామని చెప్పి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ విధంగా ఇప్పుడు అందరూ మాట్లాడారు, జేజే నరసయ్య గారు కావచ్చు, అనంతరావు గారు కావచ్చు, ఇప్పటికే దీని గురించి అనేది కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఒకటి చెప్తున్నాం, మన భీమ్గల్లో ఎన్ని స్కూళ్ళు ఉన్నాయో అన్ని స్కూళ్ళకి వెళ్ళి పార్టిసిపేట్ చేయమని చెప్పడం జరిగింది. మరి అన్ని స్కూళ్ళు వచ్చినాయో లేవు? పీటీ గారు వచ్చినా భీమ్గల్ స్కూల్ ఒకవేళ రాకుంటే కూడా తీసుకోండి, అంటే మనం అలా ఎవరన్నా ఆడే వ్యక్తులు ఉంటే తప్పకుండా పేరు ఎంట్రీ చేసుకోండి. అదే మనం ఒకటే టీం పంపుతాం కాబట్టి ఆ టీంలో ఏ స్కూల్లో ఆటల మీద ఆసక్తి ఉన్న స్టూడెంట్ను తప్పకుండా మీరు తీసుకోవాలా. వాళ్ళు తీసుకుంటేనే మా భీమ్గల్ పట్టణం నుంచి ఆడేవారు నిజామాబాద్ జిల్లాకు వెళ్తారు కాబట్టి మన భీమ్గల్ పట్టణానికి పేరు తెచ్చే విధంగా మీరు విద్యార్థులు అందరూ కూడా భీమ్గల్ టౌన్కే పేరు తెచ్చే విధంగా మనం స్టేట్ లెవెల్లో మనకు రావాలని చెప్పి మీ అందరిని ఆకాంక్షిస్తూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.